ఈ కార్యక్రమంలో ఉండబడిన కాంగ్రెస్ పార్టీ 2 మండలాలకు సంబంధించిన సర్పంచ్లు అయితేంది, ఎంపీటీసీలు అయితేంది, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు అయితేంది, ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, చివల మండలంలోనే ఈ చివల మండల పార్టీ మీటింగ్ జరగాల్సి ఉండే అక్కడ ఫంక్షన్ హాల్ దొరకకపోవడంతో ఇక్కడ జరపడం జరిగింది. సూర్యాపేట కూడా వేరే చూద్దామనుకున్న ప్లేస్ కుదరలేదు, ఇక్కడ పెట్టడం జరిగింది. దీంట్లో ఎందుకంటే కార్యకర్తలు, ముఖ్య కార్యకర్తలు అలా కాకుండా గ్రామశాఖ అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు అని పిలవడం జరిగింది. దీని ఉద్దేశం కూడా చెప్పిరు. ప్రతి గ్రామం నుంచి గ్రామశాఖ అధ్యక్షుని ఎన్నిక 3 పేర్లు, అంటే 3 తగ్గకుండా, మండలానికి కూడా 3 తగ్గకుండా, బ్లాక్ కూడా 3 తగ్గకుండా పరిశీలకులకు పేర్లు జిల్లా కాంగ్రెస్ ద్వారా ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇకపోతే పార్టీ విషయాలకు వస్తే, ఇక్కడ మన అదృష్టం ఏంటంటే ఈ నియోజకవర్గానికి మంచి పరిశీలకుల్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ మూలాలు తెలిసిన వ్యక్తిని ఇక్కడ మనకు ఇవ్వడం మన అదృష్టం. మా బాధ్యత ఏంటంటే ఇంతవరకు కూడా ఇన్ని సంవత్సరాల్లో కూడా ఎంతోమంది పరిశీలకులు ఈ నియోజకవర్గం కానీ, ఆ నియోజకవర్గం కానీ, ఈ ప్రాంతాలకు వచ్చిన పరిశీలకులు ఇక్కడ వింటూరు. అక్కడ పోయి మాత్రం కొద్దిగా మాకు పనిలో మా కార్యకర్తలు తగినంత న్యాయం జరగట్లేదు. కాకపోతే మా నాయకుడు పెద్ద ఆయన మా ప్రియతమ నాయకులు రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఫేస్ బలంతో అన్ని నెట్టుకొస్తా ఉండేవి. ఇప్పుడు కొద్దిగా సార్ ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా బ్రహ్మాండంగా ఉండు, ఏం కాదు ఆయనకు. కాకపోతే ఆ ఇబ్బంది కొద్దిగా మాకు జరుగుతూ ఉంది. ఆ ఫిగర్ అనేది బయట నిలబడకపోవడం, దీన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. కానీ ఒక్కటి చెప్తాం ఎమ్మెల్యే గారు, ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొదవలేదు, పార్టీకి కూడా కొదవలేదు, బ్రహ్మాండంగా ఉంది. ఈ కొన్ని చీడ పురుగులు, శక్తులు వచ్చి దీన్ని కొద్దిగా ఈ 2 దఫాల నుంచి కూడా దీన్ని ఉన్న వ్యవస్థను పాడు చేసినాయి. అంతేగాని ఇక్కడ వీకేం లేదు కాంగ్రెస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో 4,000తో ఓడిపోతే సింగిల్గా దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సూర్యాపేట నియోజకవర్గం నుంచి పార్లమెంట్కు 74,300 ఓట్ల మెజార్టీ ఇవ్వడం జరిగింది. అది దామోదర్ రెడ్డి అంటే అది ఆయన సింగిల్గా నాడు. ఆ 2 ఎన్నికల్లో ఓడిపోవడంలో కూడా మధ్యన వాళ్ళు సగసగం పెత్తనాలు చేసి మా కార్యకర్తల కాళ్లకు అడ్డం పడుతూ ఎవరిని సరిగా పని చేయకుండా చేసి వేరే వ్యవహారాలు చేసి ఈ పార్టీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఓటమిలో వాళ్ళు పాల్పంచుకున్నారు. దయచేసి మేము కోరేది ఏంటంటే, మొన్న 2023 ఎన్నికల్లో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు మీద పోటీ చేసిన అభ్యర్థి దామోదర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేసి ఆనాడు టీఆర్ఎస్కి పోయి మళ్ళీ రేవంత్ రెడ్డి గారు గెలిచిండని చెప్పేసి మళ్ళీ టీఆర్ఎస్కి వెళ్ళి మేము కాంగ్రెస్ అని ఈ పార్టీలోకి వస్తున్నాం. దయచేసి వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. ఈ మధ్యకాలంలో కూడా రాష్ట్రంలో ఉండబడే నాయకత్వం కూడా కొద్దిగా ప్రోత్సహిస్తున్న అసోటోళ్లను. ఎందుకంటే ఒక ఎస్సీసెల్ స్టేట్లో కూడా ఒక కన్వీనర్ పోస్టు ఎవడైతే కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ గ్రామంలో వాళ్ళ ఇంట్లో ఉన్న 4 ఓట్లు కూడా చేయగుర్తుకు వేయకుండా వాళ్ళంతా టీఆర్ఎస్ పనిచేశారు. ఆ ఊరు ఎండపల్లి విలేజ్, వెరీ స్ట్రాంగ్ విలేజ్. అది దామోదర్ రెడ్డి గారికి అది ఆయుపట్టు. ఆ ఊరు ఒకటే కుటుంబానికి చెందిన వ్యక్తులు 4 వాడి స్టేట్లో ఏదో పదవి తెచ్చుకోడు. ఆ గొడవపడిన నాయకుడు అది వేయడం జరిగింది. ఇట్లాంటి వాళ్ళను ఎవరు అడగట్లేరు, వాళ్ళు తీసుకుంటారు. ఇట్లాంటి వాళ్ళు ఇక్కడ కొద్దిగా తెలుగుదేశం కాంగ్రెస్ మిక్స్ అయింది. దయచేసి కొద్దిగా దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇక అందరూ మండలానికి 1-2 డాక్టర్ గారు, మండలానికి 1-2 ఇట్లా మండలానికి 1-2 వీళ్ళందరూ కూడా మీరంతా మనమంతా కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ఎవడో వర్క్ ఎవరి ద్వారా తీసుకుంటే నేను మాత్రం స్ట్రిక్ట్గా చెప్తున్నా, మీతో చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖనే ఆ పని చేయాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే ఆ పని చేయాలి. సీతక్క ఆయన తెచ్చుకుండు, వీరనారాయణ ఒక ఆయన తెచ్చుకుండు, ఎవరు తెచ్చుకున్నా కూడా గ్రామీణ స్థాయికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖనే చేయాలి. మీరు అప్రమత్తులై ఉండాలి. ఎవరు దొంగ పనులు చేసినప్పుడు పట్టుకోవాలి, నా దృష్టికి తీసుకురాలి. నేను అన్ని కూడా సరి చేసుకుంటూ వస్తానని కూడా తెలియపరుస్తున్నాను. మీరు ఎక్కడ కూడా ఎవరు ధైర్యం చేయాల్సిన అవసరం లేదు. మనకు మంచి నాయకుడు మనకి ఇన్ఛార్జిగా ఉన్నారు. గ్రామంలో ఎవరికైతే బలం ఉందో
దామోదర్ రెడ్డి గారు గుర్తిస్తారు, దామోదర్ గారికి అన్ని తెలుసు. మనందరం కూడా ఐక్యతలు పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ రేపు జరగబోయే అన్ని ఎన్నికల్లో కూడా మండలాలు కానీ, ఎంపీటీసీలు కానీ, సర్వీనులు కానీ, నీటి సంఘాలు కానీ, లాస్ట్ బడి కమిటీ చైర్మన్ కూడా పోగొట్టుకోవద్దు. అవి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కొన్ని బడి సంఘం ఎలక్షన్లలో పోయిన సంవత్సరం స్ట్రీట్ ఫైట్ అంటే వీధి పోరాటం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎవరు కూడా వెనకాల తగ్గలేదు. దామోదర్ నాయకత్వంలో ఎన్నో కేసుల పాలైనా మనం, కానీ తగ్గలేదు. అదే విధంగా ముందుకు పోవాలి. ఎవరు వెనక పడాల్సిన అవసరం లేదు. మీ ఎంత నాయకత్వం ఉంది, మన ముందు పెద్ద నాయకుడు దామోదర్ రెడ్డి గారు. కాబట్టి మనం అదే పడకుండా మనం ముందుకు పోవాలి. మన పెద్దలు ఉన్నారు, మురళి నాయక్ గారు. మనకు ఇక్కడ జరిగేది వాస్తవం తెలియపరచండి. మాకు అంతర్మిక్కులు ఎక్కువ వద్దు. ఇక్కడ ఏం జరుగుతుందో మీరు పరిశీలించుకోండి. ప్రతి మండలం, ప్రతి గ్రామానికి కూడా మీరు సమాచారం సేకరించి మా ద్వారా కాకుండా మీ ద్వారానే సేకరించి వాస్తవాలు హైకమాండ్ తెలియపరిచి కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేయాలని, కార్యకర్తలు న్యాయం చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. సమావేశం నిర్వహించడం జరిగింది. మనకు కొత్తగా నియమించిన మీనాక్షి నటరాజన్ గారు ఏదైతే ఏఐసిసి ఇన్ఛార్జ్ గారు ఉన్నారో వారు ఆదేశించినారు. గ్రామ స్థాయి నుంచి కూడా అభ్యర్థిత్వాలు అప్లికేషన్లు తీసుకోవాలి. గ్రామ శాఖకు, మండలానికి, అదేవిధంగా బ్లాక్ కి, తర్వాత జిల్లాకి ఈ విధంగా పార్టీ కమిటీలు నియమించాలనే ఆలోచనతో ఈరోజు ఈ సమావేశం నిర్వహించినారు. ఇట్టి సమావేశానికి దామోదర్ గారు దామన్ అంటే ఏందో మీ అందరికీ తెలుసు. ఒక్క చిన్న ఫోన్ కాల్ చేస్తే సాయంత్రం పూట ఈ రోజు మండుడు ఎండలో కూడా మధ్యాహ్నం 3 గంటల మీటింగ్ అంటే నేను కూడా ఎంతమంది వస్తారో ఎంతమంది రావాలనుకున్నా. కానీ ఇప్పుడు కుర్చీలు ఎండిపోయి మళ్ళీ కుర్చీలు తీసుకొచ్చి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డదంటే ఇది దామన్న గారి పవర్. మీరు 3 సార్లు కంటిన్యూస్ గా ఓడిపోయినా క్యాడర్ లో మాత్రం ఎక్కడ కూడా ఇంచు కూడా ఎక్కడ కూడా తగ్గలేదు అనే మీ క్యాడర్ చూస్తే మాకు మా జిల్లాలో కానీ మా నియోజకవర్గంలో కూడా రుమ్మాలు వికసిస్తాయి అనే విధంగా అన్న చెప్తుంటే చాలా సంతోషం అనిపించింది. మీ బలమే మా బలం. వాస్తవంగా నాన్నగారి ఆరోగ్యం కొంచెం ఇబ్బందిగా ఉండే, ఇప్పుడు వారు కుదుటపడ్డారు. ఎల్లుండి ఇక సూర్యాపేటకు రాబోతున్నారు. అయితే ఈ రోజు మీటింగ్ ఎందుకంటే మన మీనాక్షి నటరాజన్ గారు బడి పంతులు వలె ఈ డేట్ కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనే ఆలోచనతో వారు పనిచేస్తున్నారు. అందుకోసం నా కోసం కార్యక్రమం ఆపొద్దు, మీరు కార్యక్రమాన్ని కొనసాగించండి. ఎల్లుండి వచ్చినప్పుడు నా కార్యకర్త నేను కలుసుకుంటా. ఎవరికి ఏ పదవి ఎక్కడిచ్చి కూర్చోబెట్టాలో, ఎక్కడికి గౌరవం ఇవ్వాలో నాకు గట్టిగా తెలుసు అని చెప్పి దామోదర్ గారు ఈ రోజు సమావేశంకి వెళ్ళండి, అప్లికేషన్ తీసుకోండి. ఎందుకంటే అమ్మ కూడా అడిగింది అన్నం పెట్టదు. అట్లాంటివి తప్పకుండా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి నుంచి అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఎవరికి ఎక్కడ గౌరవం ఇవ్వాలో తప్పకుండా ఆ విధంగా గౌరవం ఇచ్చే బాధ్యత నాదని చెప్పి దామోదర్ గారు సందేశం చెప్పమని చెప్పినారు. మనందరికీ కూడా స్థానిక సంస్థ ఎన్నికలు రాబోతున్నాయి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ కార్యక్రమాలు ఏదైతే చేస్తున్నామో ఈ రోజు మండల స్థాయి నుంచి గ్రామ స్థాయిలో మీటింగ్లు పెట్టుకొని ఈ సమావేశాలు పెట్టుకొని చేస్తున్నాము. దీనివల్ల కాంగ్రెస్ పార్టీ బలం పెరగాలి తప్ప మన మధ్యలో మళ్ళీ ఎక్కడ కూడా కొట్లాటం అనేది రాకూడదు. ఎందుకంటే మనము చూసినాం అసెంబ్లీ ఎన్నికల్లో మన చాలా స్వల్ప తేడాతో ఓడిపోతూ జరిగింది. మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో దామోదర్ గారి అధ్యక్షతన అందరం కలిసి ఏకతాటి మీద పనిచేసి ఇందాక వేనాడు గారు చెప్పినట్టు రఘువీరెడ్డి గారికి రెక్కాడి మెజారిటీ 74,000 ఓట్ల మెజారిటీ అని ఇప్పించిన సంగతి చెప్పినాం. ఇందాక మాట్లాడుతున్నారు, నిన్న చైతన్య గారు చెప్పినారు మాకు ఫోన్ వచ్చిందన్నా మరి సూర్యాపేట జిల్లా కొంచెం వెనుకబడి ఉన్నది, సమావేశాలు పెట్టడంలో కొంచెం డిలే అవుతున్నది, వేరే జిల్లాలు వాళ్ళందరూ సమావేశాలు పెట్టుకుంటా పోతున్నారు, మరి మనకి ఇబ్బంది అవుతుంది, మనం కూడా సమావేశాలు పెట్టాలని చెప్పి అన్న మాట్లాడి నేను చెప్పిన వెంకన్న గారికి మరి ఏ నియోజకవర్గంతో పోటీ పడమంటారు వెంకన్న, ఆ నియోజకవర్గంతో ఓట్లలో పోటీ పడదు. డిజిటల్ మెంబర్షిప్ చేసినప్పుడు రాష్ట్రంలోనే నంబర్ 1 నియోజకవర్గం సూర్యాపేట. యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ చేస్తే
రాష్ట్రంలో #1 పొజిషన్ లో ఉన్నది సూర్యాపేట. ఏ మెంబర్షిప్ చేసినా మా మహిళా కాంగ్రెస్ సోదరి మనులు చేసినప్పుడు కూడా రాష్ట్రంలో #1 పొజిషన్. మరి కాంగ్రెస్ పార్టీ ఏ పిలిపించినా, ఏ రోజు ఏఐసిసి పిలిపించినా, పిసిసి పిలిపించినా, అర్ధరాత్రి పిలిపిస్తే కూడా ఏ రోజు కూడా మన కార్యక్రమం చేయకుండా లేదు. పొద్దున 6 గంటలకు 9 గంటలకు ఎప్పుడు మీరు అప్పుడు చెప్తే కార్యక్రమం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట దక్కుతుంది. ముఖ్యంగా ఈ పట్టణంలోని నాయకులకు ప్రత్యేకించి అభినందించదలుచుకున్నారు ఆ విషయంలో. ఎందుకంటే కొన్నిసార్లు మేమున్నాం కానీ ఒక పిలిపిస్తే మాత్రం తప్పకుండా ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన చరిత్ర మీదని చెప్పి దానికి అందరూ తెలియజేసుకుంటున్నారు. ముత్తాత కాంగ్రెస్, తాత కాంగ్రెస్, పెదనాన్న కాంగ్రెస్, నాన్న కాంగ్రెస్, ఈ సర్వోత్తముడు కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు సిద్ధాంతపరంగా రాజకీయాలు ఉన్నది చాలా తక్కువ మంది వ్యక్తులు. ఆస్తులు అమ్ముకొని రాజకీయం చేసిన తప్ప ఏ రోజు ఎక్కడ రూపాయి ఆశపడి రాజకీయం చేయలేదు. నేను మీకు చాలా మందికి తెలియకపోతే తెలుసు మా వాళ్ళు, కానీ మీకు చెప్తున్నాను, నేను 10th లో గోల్డ్ మెడలిస్ట్ ని, ఇంటర్మీడియట్ లో స్టేట్ ర్యాంకర్ ని, ఉస్మాన్ యూనివర్సిటీ గోల్డ్ మెడల్ లో యూనివర్సిటీ టాపర్ ని. దాని తర్వాత ప్రపంచంలో 5వ పెద్ద బ్యాంకుకి ఏషియాకి అధిపతిగా పనిచేయడం ఉన్నారు. అందుకోసమే మా చరిత్ర అంతా కూడా కార్యకర్తల కోసం, ప్రజల కోసం త్యాగం చేసే చరిత్ర అన్నా. అందుకోసమే మీ పదవులు అడిగినా, ఎవరికి ఏది అడిగినా కానీ నిజమైన కాంగ్రెస్ పార్టీకి త్యాగం చేసిన వ్యక్తులకు మాత్రమే మీ పదవులు అడుగుతాం తప్ప ఇంకోటి కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఇంకోటి, ఇందాక రాజేశ్వరరావు గారు అయితే వాసుదేవరావు గారు కూడా చాలా చక్కగా చెప్పినారు. మనం చేసిన కార్యక్రమాలని మనం ప్రజలకు తీసుకుపోలేకపోతున్నాం. మనం రైతు బంధు విషయంలో టిఆర్ఎస్ వాళ్ళు ఎన్నోసార్లు మనం ఏదైతే చూపుతున్నారు, మీరు రైతు బంధు వేయలేదు, రైతు బంధు వేయలేదు, రైతు రుణమాఫీ చేసిరు కానీ రైతు బంధు వేయలేదు. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, బోనస్ రూపంలో మన క్వింటాల్కి 500 రూపాయలు ఇస్తున్నాం. అంటే ఎక్కడి పోయినా కనీసం 30 క్వింటాలు అందుతాయి ఎకరానికి. అంటే 30 × 500 అంటే 15,000 రూపాయలు ప్రతి ఎకరానికి మనం ఇస్తున్నాం. కానీ మనం చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే కొన్నిసార్లు వాస్తవంగా చెప్పినట్టు మన ప్రభుత్వ పథకాలు మన కార్యకర్తల ద్వారా ప్రజల్లోకి పోవాలి. అట్లా పోయినప్పుడు మాత్రమే ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలని, కాంగ్రెస్ పార్టీ విధానాల మీద ప్రజలు ఆకర్షితులు చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీరు చేసిన ఈ 2 కార్యక్రమాలు నేను చెప్తున్నానన్నా సభాముఖంగా చెప్తున్నాను. సన్న బియ్యము, సన్న వడ్లకు బోనస్, ఈ 2 మాత్రం పక్కా సక్సెస్ అయినాయి. మంచి పేరు వచ్చింది పార్టీకి. ఇందిరమ్మ ఇల్లులో కొన్ని ఇంకా కూడా అపోహలు ఉన్నాయి, ఇంకా సమయం ఉన్నది. ఎందుకంటే మరి 3,500 ఇల్లులు నియోజకవర్గానికి ఇస్తా అని చెప్పినారు. కానీ ఈ రోజు అప్లికేషన్ పెట్టుకునే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉన్నది. మరి వాటిని ఎట్లా ఫిల్టర్ చేస్తారు? మొత్తం అధికారం అంతా కలెక్టర్ చేతులలో, మరి అధికార యంత్రాంగంలో ఉన్నది. నాకు మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు మాట్లాడి ఇళ్ల విషయంలో గురించి ఆయన చర్చించినారు. మాట్లాడినప్పుడు నేను చెప్పినాను, అంకుల్ మాకైతే కాంగ్రెస్ కార్యకర్తలు ముఖ్యం, కాంగ్రెస్ కార్యకర్త అనే వ్యక్తికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి తప్పకుండా అని చెప్పి నేను అడిగినాను. వాళ్ళు అన్నారు బీదోనికి ఇద్దాం ఫస్ట్ ప్రయారిటీ అంటే చెప్పినాను. వాస్తవమే, కానీ బీదోడు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఉన్నారు, వారికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిందే అని చెప్పి ఖచ్చితంగా చెప్పినారు. అదే విధంగా రేపు ఖచ్చితంగా కూడా మన కార్యకర్తలకు ఫస్ట్ ప్రయారిటీ పేరు మీద ఇస్తాం. ఎందుకంటే మనం ఫేజ్ వైజ్ చేసుకుంటూ వస్తున్నాం. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3. మిగతా ఫేజుల్లో మిగతా బీద వాళ్ళు ఏదైతే వేరే పార్టీలు ఉన్నారో కూడా చేద్దాం. కానీ కార్యకర్తలు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంది? వాళ్ళు ఏదో మన పార్టీ అధికారంలోకి వస్తే మాకు చిన్న ఏదైనా అవకాశం వస్తుందని ఆలోచన చేసినారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం చేపట్టి బహిరంగంగా చెప్తున్నాను, తప్పకుండా ఎస్ బరాబర్ నాన్నగారు ఎట్లయితే కాంగ్రెస్ కార్యకర్త పక్షపాతి, నీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షపాతినే, అది ఎలాంటి అనుమానం లేదు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కార్యకర్త కోసం, నాయకుని కోసం నిలబడే వ్యక్తిగా నేను ఉంటాను. నాన్నగారు అదే చెప్పినారు, అదే చేసి చూపిస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక్క ఫోన్ కాల్ తోటే ఇంతమంది మీరు వచ్చినందుకు కూడా తప్పకుండా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరు అందరూ కూడా ఉత్సాహవంతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అప్లికేషన్లు పెట్టుకోండి, నిర్మోహమాటంగా అప్లికేషన్లు పెట్టుకోండి. రాజేశ్వర గారు చెప్పినట్టు గుండె మీద చేసుకొని
ఒకసారి మీరు ఆలోచన చేయండి. నేను ఈ స్థాయికి నేను ఎదిగినదా లేదా, నాకు అన్ని మండలంలో ఎన్ని గ్రామాలకు ఉందా లేదా, గ్రామంలో అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారా లేదా, బ్లాక్ లో అందరూ యాక్సెప్ట్ చేస్తారా లేదా, దాన్ని బట్టి మీకు నిజంగా మీకు అర్హత ఉన్నదని చెప్తే తప్పకుండా అప్లై చేసుకోండి. ఎందుకంటే నేను మొదట చెప్పినాను, మన మధ్యలో పంచాయతీలు పెట్టొద్దు. ఎందుకంటే అందరం కూడా కూర్చుందాం, ఎక్కడైనా భేదాభిప్రాయాలు ఉంటే కూడా కూర్చొని ఒకటే పేరును మనం పిసిసికి సిఫారసు చేసే విధంగా మనం నడిపించాలని చెప్పి మొదటి నుంచి కూడా ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీగా మన సూర్యాపేట నియోజకవర్గం నడిపిస్తున్నాం. అదే విధంగా ముందు నడిపేయాలని చెప్పి కోరుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మీరు వచ్చిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై భావన. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం మనకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల వారు ఇంకా వక్తలు మనకు వివరించినారు. దయచేసి వినండి. నాకు వచ్చిన తర్వాత గ్రామ శాఖకు మండల శాఖకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి అప్లికేషన్లు తీసుకోబడును. కొత్తగా మన అధ్యక్షులు ఎన్నుకునే వీలున్నది అని చెప్పి మన అబ్జర్వర్ వారు సెలవు ఇచ్చినారు. ఇంతకుముందు జిల్లా కాంగ్రెస్ సమావేశంలో ఇప్పుడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కూడా చెప్పినారు. అయితే కేంద్రకు ఇచ్చిన టిప్స్ చెప్తారు. గ్రామ శాఖకైనా మండల శాఖకైనా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కావాలనుకునే వారు దయచేసి ఒక్కసారి మీ అంతా మీరు కూర్చొని ఆలోచన చేసుకోండి. నేను ఈ పదవికి ఫిట్ అయినా అని మీరు కనుక సంతృప్తి చెందుతూనే అప్లికేషన్ ఇవ్వండి. ఎవరు పడితే వాడు దేని పడితే దానికి అప్లికేషన్ చేయడం కాదు. ఊరికే పొడకి ఎందుకు కడదాం, వస్తుంది పోతే డ్రైవ్గా అప్లికేషన్ దయచేసి టైం పాస్ అప్లికేషన్ ఇవ్వకండి. మండల స్థాయిలో అధ్యక్ష పదవి సమ ఎక్స్ కోరుకుంటుండు. ఆయన మండల స్థాయిలో నేను ఉన్నానా లేనా, మండల స్థాయిలో ఈ పదవి నేను నిర్వహించలేస్తున్నా లేనా, దానికి తగ్గట్టుగా ఆ వ్యవహారం దగ్గర ఉన్నదా లేదా, అన్ని గ్రామాల్లో పరిచయాలు ఉన్నాయా లేవా అని మీ అంతా మీరే ఆలోచన చేసుకుని అప్లికేషన్ ఇవ్వండి. దయచేసి ఈ విషయాన్ని గ్రామ శాఖకైనా మండల శాఖకైనా బ్లాక్ అయినా వర్తిస్తుంది. మీ క్యాపబిలిటీ ఏందో మీరు దయచేసి చూసుకుంటే మన గౌరవం తగ్గుతుంది, అప్లికేషన్లో ఒత్తిడిగా తగ్గుతుంది, మీకు కావాల్సిన పదవి కూడా మీకు వరిస్తుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మరి అబ్జర్వర్కి ఇంకో విషయం చెప్పాలి. అయ్యా, సూర్యాపేట నియోజకవర్గంలో ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను, దామోదర్ రెడ్డి గారు వెంబడి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రోజు దాకా 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కడగట్టిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మొన్నటికి దామోదర్ రెడ్డి గారికి అవకాశం వస్తే ఏ విధంగా ప్రవర్తిస్తారనే సంగతి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. మార్కెట్ కమిటీ వేసే అవకాశం దామోదర్ గారికి వచ్చింది, వారు ఇక్కడ ఇన్ఛార్జ్ కాబట్టి. దాంట్లో మార్కెట్ కమిటీ చైర్మన్ గా కుప్పల వేనాడు గారు 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మాండంగా కృషి చేస్తా ఉన్నారు. వైస్ చైర్మన్ గా గట్టు శ్రీనివాస్ చేసినారు. ఓకే, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ. మిగతా సభ్యులందరూ కూడా మీరు ఒక్కొక్కరిని ఏది లెక్కేయండి. దామోదర్ రెడ్డి గారు, వేనారెడ్డి గారు, సరోజ్ రెడ్డి గారు, శివశంకర్ గారు కూర్చొని మీరు కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా లేదా, కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన వ్యక్తులకే డైరెక్టర్ ఇచ్చినారు తప్ప వేరే పార్టీ ఎవరు కూడా ఇవ్వలేదు. ఇది ప్రత్యక్ష ఉదాహరణ. దామోదర్ గారు ఏం చేసినా ఆయన కనుక అధికారం వస్తే, చేతులు అధికారం ఉంటే తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వారి స్థాయిలో న్యాయం చేస్తారన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇక ముందు రాబోయే పదవులలో కూడా ఏకాభిప్రాయ సాధన పేరు మీద ఖచ్చితంగా దామోదర్ రెడ్డి గారి అభిప్రాయం తీసుకోవాలి. రెడ్డి గారు మిగతా నాయకులు మీరు అభిప్రాయం తీసుకుని కాదు, కానీ దామోదర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఈ సూర్యాపేట నియోజకవర్గంలో ఎవరు ఏంది, ఎక్కడ ఏ విధంగా పని చేయగలుగుతారు, ఎవరు ఎక్కడ ఏ విధంగా పని చేయకపోవచ్చు, వారి క్యాపబిలిటీ ఏంది పూర్తిగా వారికి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మైండ్ లో ఉంటుంది వారికి. వారిని కనుక్కొని కంపెనీ వేయాల్సిందిగా ఈ సందర్భంగా మనందరి తరఫున వారికి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ఇదే ఆవేదన, ఇదే ఆవేశం మనం చూస్తున్నాం. ఎందుకంటే మా ఊర్లో కూడా మాకక్కడ జన్నారెడ్డి కుటుంబం ఉంది. వాస్తవానికి వాళ్ళకి ఎన్ని ఆఫర్లు ఇచ్చినా, ఏవేవో పదులు ఇస్తామని చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీని కాదని కాంగ్రెస్ పార్టీలోనే వండుకుంటూ సర్వస్వం దానం చేసినటువంటి కుటుంబం జన్నారెడ్డి కుటుంబం. అదేవిధంగా ఇక్కడ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారి కుటుంబం. నేను ఆ కుటుంబం గురించి మాట్లాడేంత స్థాయి కూడా కాదు నాది. ఎందుకంటే నాకు తెలిసి దాదాపు 1984 సంవత్సరం నుంచి వాళ్ళు రాజకీయంలో ఇక్కడ వండుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్తకు ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నా అంటూ, అది రాత్రనక పగలనక వర్షాలు పడ్డా కూడా వాళ్ళు అన్నిత్యం ఈ ప్రజల్లో వండుకుంటూ ఎనలేని సేవలు చేయడంతోనే ఇప్పటికీ ఇక్కడ వాస్తవానికి కార్యకర్తలు చాలా బలంగా ఉన్నారు. నేను ఇప్పుడు
వాస్తవానికి సర్వోత్తమ్ రెడ్డి గారితో మాట్లాడా. ఇక్కడ 2 సార్లు అన్నా మీరు ఓడిపోయినా కూడా వాస్తవానికి మీ కార్యకర్తలకు మాత్రం ఏ మాత్రం కొదవలేదు. ఏ గ్రామం పోయినా కూడా జై దామన్న అని నినాదాలు ఇచ్చే వాళ్ళే ఉన్నారంటే నిజంగా అందరి కుటుంబాలలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి దామన్న గారు నిజంగా వాస్తవానికి చాలా గొప్పగా ప్రతి ఒక్క పేదోడికి ఏ కష్టం ఉన్నా నేనున్నానని చెప్పేసి వారు చేసినటువంటి సేవలు ఎనలేంది. ఈరోజు సూర్యాపేట జిల్లాకు వాస్తవానికి నిజమైన కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎప్పటి నుంచో తరతరాలుగా తాతలు ముత్తాతలు లాంటి ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీలో వండుకుంటూ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు, వాళ్ళు వీరికిడిచి నానా రకాల చిత్రహింసలు పెట్టినా కూడా ఎత్తిన కాంగ్రెస్ జెండాను విడవకుండా ఈ రోజు వరకు ఉన్నారంటే అటువంటి కుటుంబాలకు న్యాయం జరగాలని నన్ను ఇక్కడ అబ్జర్వర్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మనం 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మీరందరూ సరే చాలా మంది కోరుకొని దామనకు ఓటేసిండ్రు, స్వల్ప మెజార్టీ తోటి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా తర్వాత వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో దాదాపు 74,000 మెజార్టీ అంటే మామూలు విషయం కాదు. అందుకే నేను ఒకటే చెప్తా ఉన్నా, ఇప్పుడు కేవలం మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికే ఈ కార్యక్రమం పెట్టింది. ఇక్కడ పార్టీ చిన్నాభిన్నం అవుతుంది. ఓటర్లందరూ ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఓట్లేసిండ్రు, ఇళ్ళలో కూర్చున్నారు. కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అందుకే మీనాక్షి నటరాజన్ గారిని ఒక టీచర్ని బెత్తమిచ్చి మనకు పంపించారు. ఆమె వాస్తవానికి ఆమె కేవలం ఏకైక రాహుల్ గాంధీ గారికే సమాధానం చెప్తారు. ఎవరికి భయపడదు, ఎవరు చెప్పినా కూడా చెల్లించదు. ఆమె డైరెక్ట్గా ఆమె పోయిందంటే ఇక అది వాస్తవం 100% కరెక్ట్ అయితేనే ఆమె చెప్తుంది. అటువంటి టీచర్ అమ్మను మనకు పంపించింది ఇక్కడికి. అదే ఉద్దేశంతో అదే పద్ధతితోటి ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఎంత చేసినా మనం ఓట్లేపిస్తున్నాం, గెలుస్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేస్తున్నారు మిగతా నియోజకవర్గాల్లో. కానీ మనకు న్యాయం జరగట్లేదు అంటుంటే ఆమెకు ఇక్కడ ఇన్ఛార్జి పదవినిచ్చి మీనాక్షి నటరాజన్ గారు స్పెషల్గా కాంగ్రెస్ పార్టీలో ఎనలేని సేవలు చేసి అనేక పదవులు అనుభవించి పార్టీని మారకుండా ఉండే కార్యకర్తకే మనం అధ్యక్ష పదవులు ఇవ్వాలి. 2017 కంటే ముందు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళకే సముచిత స్థానం, సముచిత గౌరవం ఇవ్వాలని చెప్పేసి మాకు డైరెక్షన్స్ ఇచ్చి ఇక్కడికి పంపించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నారా, గతంలో ఏం జరిగిందని వదిలేండి. రాబోయే రోజుల్లో స్థానికంగా మనం సంస్థాగతంగా మనం ఎదగాలి. మన గ్రామాలలో మనం ఎదిగితేనే పార్టీకి బలం. వాస్తవానికి పార్టీ ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పుకుంటూ చేస్తూ పోతా ఉంది. ఇటు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి, రెండు జోడెడ్లలాగా సంక్షేమాలు అభివృద్ధి కలిసి పని చేస్తున్న కార్యకర్తలు అసంతృప్తి. ఎందుకంటే ఓట్లేస్తున్నా మేము కూర్చుంటున్నాం కానీ మాకు సరైన గుర్తింపు లేదనే ధీమాతోనే ఎవరు బయటికి రావట్లేదు, ప్రచారం చేయట్లేదు. అందుకే అటువంటి కార్యకర్తను మనం గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశంతోనే మీనాక్షి నటరాజన్ గారిని మనకి ఇచ్చారు. అందుకే నేను అందరినీ చేతులెత్తి దండం పెడతా. దయచేసి ప్రతి ఒక్కరూ ఎవరెవరు ఉన్నారో మీ స్థాయిలో, ఇప్పుడే వీణారెడ్డి గారు చెప్పారు, మీకు వాస్తవానికి మీరు మన బ్లాక్ అధ్యక్షులకు అర్హులు అని తెలిసే దయచేసి వెనుకున్న వాళ్ళు మాట్లాడకూడదండి. మీరు బ్లాక్ పార్టీకి బ్లాక్ అధ్యక్షులుగా మీరు నియమ పత్రాలు అదేవిధంగా దరఖాస్తులు ఇవ్వండి. అదేవిధంగా మండల అధ్యక్షుల పదవికి ఎవరో గ్రామంలో గుర్తింపు లేని వాళ్ళు వచ్చి నేను దేనికన్నా ఇస్తా, నేను కాంగ్రెస్ పార్టీని అనుకుంటే అది చూడడానికి బాగుండదు. ఎందుకంటే ఎన్ని అప్లికేషన్లు వస్తే అన్ని అప్లికేషన్లు, ప్రతి ఒక్క అప్లికేషన్ దరఖాస్తులను మేము స్వీకరించి దాని మీద అన్ని మేము ఫీడ్బ్యాక్ కూడా రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీణారెడ్డి గారు ఉన్నారు. వీణారెడ్డి గారు ఏదైనా పదవి ఆశిస్తున్నారు అనుకోండి, ఆశిస్తుంటే ఎప్పటి నుంచి పార్టీలోకి వచ్చారు,
వారు చేసినటువంటి పదవులు ఏంటి, వాస్తవానికి ఈయన జిల్లా అధ్యక్షుడికో లేకపోతే ఇంకా పై పదవికి అర్హుడా కాదని కూడా మేము బ్రాకెట్లో రాసి పంపిస్తాం. అంటే ఇండైరెక్ట్ గా మేము అధ్యక్షులకు అదే విధంగా అధిష్టానానికి మేము ఇక్కడ ఇండైరెక్ట్ గా హింట్లు ఇచ్చుకుంటూ డైరెక్షన్ ఇచ్చుకుంటూ ఈయనైతే బాగుంటుంది అని కూడా రాసే మాకు అధికారం ఉంది. మీరు నిరాశ పడకండి, మీరు నిస్పృహలకు లోను కాకండి. ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఎవరైతే ఇప్పటి వరకు బాధలో ఉన్నారో దయచేసి మీరు మేల్కొనండి. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం అయితేనే రేపు రాబోయే రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మన సర్పంచ్ గెలుస్తాడు, మన ఎంపీటీసీ గెలుస్తాడు, మన జెడ్పీటీసీ గెలుస్తాడు, మన ఎంపీపీని గెలిపించుకుందాం. మనకి ఎమ్మెల్యే పోయిన వ్యవస్థ అంతా మన చేతిలో ఉంటుంది. మన చేతిలో ఉంటే బీఆర్ఎస్కి ఎటువంటి హక్కు ఉండదు. సో దయచేసి కార్యకర్తలారా, నా మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ సైనికులారా, మీకు అందరికీ ఒక అప్లికేషన్ ఫామ్ నేను ఇస్తున్నా. ఈ అప్లికేషన్ ఫామ్ ఎవరెవరైతే అర్హులు ఉన్నారో మీ మండలాలను, మనకు ఒకటి లోకల్గా సూర్యాపేట మండలం, అదేవిధంగా చివంల రెండవ మండలం, ఈ 2 మండలాల మండల పార్టీ అధ్యక్షులకు మీకు అప్లికేషన్లు ఇస్తాం. ఎవరెవరైతే అర్హులు ఉన్నారో మీరందరూ దయచేసి ఈ అప్లికేషన్ ఫారాలను నింపాల్సిందిగా కోరుతా ఉన్నా. ఈ అప్లికేషన్ ఏముందంటే ముందుగా మీకు ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో మీ ఫోటోను అతికించాలి. అతికించి దాంతో పాటుగా ఇంకొక ఫోటోను పైన పిన్ చేసి పెట్టండి. ఎందుకంటే ప్రతి అప్లికేషన్కి ప్రతి పదవికి ఒక అప్లికేషన్తో పాటు 2 ఫోటోలు అవసరం. అదేవిధంగా పైన ఫస్ట్ కాలంలోనే 3 బ్లాకులు ఉన్నాయి. అక్కడ ఆ మొదటి బ్లాక్లో బ్లాక్ అధ్యక్షుడు పదవి ఎవరికైతే కావాలనుకున్నారో దయచేసి బ్లాక్ అధ్యక్ష పదవికి మీరు టిక్కు పెట్టండి. ఏ బ్లాక్ ఆ బ్లాక్ పేరు కూడా రాయండి. బ్లాక్లో మండల పార్టీ అధ్యక్షులు, మీరు ఏ మండలానికి అధ్యక్షులు కావాలనుకుంటున్నారు మండల పేరు కూడా రాయండి ఆ బ్లాక్లో. తర్వాత చివరిది డివిజన్ అంటే గ్రామ పంచాయతీ. నార్త్ ఇండియాలో దాన్ని డివిజన్ అంటారు. ఏ డివిజన్, గ్రామ పంచాయతీ డివిజన్ అంటారు. అందుకే ఇక్కడ డివిజన్ అని 3వ కాలం ఇచ్చారు. ఒకవేళ కనుక మీరు గ్రామ పార్టీ అధ్యక్షులుగా నిలబడాలనుకుంటే 3వ కాలంలో మీరు ఆ గ్రామ పంచాయతీ పేర్లు రాయాల్సిందిగా కోరుతా ఉన్నా. ఇంకా మిగతా అన్ని షరామామూలే, మీ పేరు, తండ్రి ఉన్నారు. అదే విధంగా మీ ఓటర్ ఐడి కార్డు, అంటే మన కాంగ్రెస్ పార్టీ కార్డు ఉంటే అది కూడా మీరు ఎప్పటి నుంచి ఉన్నారు దాని డీటెయిల్స్ కూడా ఇందులో రాయండి. ఇది రాయడం వల్ల నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు ఎప్పటి నుంచి ఉన్నారో, మీరు దొంగచాటుగా పుట్టుకొత్త కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ లోకమంతా గుడ్డిపోలేదు, అవునా కాదా? ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే పదవి వచ్చిన తర్వాత నేను బదనాం అవుతా, వ్యవస్థ బదనాం అయింది, మన రాష్ట్రమే బదనాం అవుతుంది. అందుకే మీకున్నటువంటి ఏదైతే డీటెయిల్స్ ఏముందో, వాస్తవానికి మీరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, గతంలో ఏమైనా పదవులు అనుభవించారా, నామినేటెడ్ పదవులు కావచ్చు, లేకపోతే ఎలక్షన్ పరంగా సర్పంచ్, ఎంపీటీసీలు, ఎంపీపీలో ఏ పదవులు ఉన్నా కూడా ఆ పదవుల పేర్లు రాయండి. ఏ సంవత్సరంలో మీరు సర్పంచ్ అయ్యారు, ఏ సర్పంచ్లు ఎంపీటీసీ అయ్యారు, ఇవన్నీ క్షుణ్ణంగా రాసి మీరు అప్లికేషన్లు జిల్లా అధ్యక్షుల వారికి ఇవ్వండి. కింద పెట్టుకోండి.